అతని చేతిలో తుపాకీ లేదు, అతని చేతిలో బాంబులు కూడా లేవు. అతని చేతిలో ఉన్నది కేవలం ఒక ఫోన్ విత్ కెమెరా. కాని అతని గుండెలో ప్రశ్నించే ధైర్యం ఉంది. అతని గొంతులో నిజాయితీ కూడా ఉంది. ఇంత చేస్తే అతని వయసు కేవలం 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాల పసివాడిని చూసి ప్రభుత్వం భయపడిపోయింది. ఎవరా పసివాడు, ఏమా కథ? హలో ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన అశ్వమిత్ గౌతమ్ గురించి ఇప్పటికే ఎంతో కొంత విని ఉంటారు. లక్నోకి చెందిన ఈ 14 ఏళ్ల కుర్రాడి గురించి, ఆ కుర్రాడి మీద పోలీసులు కేసు కూడా పెట్టిన సందర్భం గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అశ్వమిత్ గౌతమ్ అనే 14 ఏళ్ల కుర్రాడు ఇంతకుముందే చెప్పినట్టుగా యూపీలో లక్నోలో ఉంటాడు. అతనొక దళిత కుటుంబాన్నించొచ్చాడు. మామూలుగా 14 ఏళ్ల పిల్లలు ఏం చేస్తుంటారు? చదువుకుంటారు, ఆడుకుంటారు, ఇప్పుడైతే రీల్స్ చూస్తున్నారు. కాని ఈ పిల్లవాడు మాత్రం కేవలం చదువు మీదే శ్రద్ధ పెట్టాడు. అది కూడా క్లాస్ పుస్తకాలకు మించి చదువుకోవడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా రాజ్యాంగాన్ని చదివాడు, భగత్ సింగ్ జీవిత చరిత్రను చదివాడు, అంబేడ్కర్ రచనలను చదివాడు. వీటన్నిటి నుంచి స్ఫూర్తి పొంది తనకు తానే చెప్పుకున్నట్టుగా ఒక కాన్షియస్ సిటిజన్గా రూపొందాడు. కాన్షియస్నెస్ అంటే స్పృహ ఉన్న ఏ పౌరుడైనా ఏం చేస్తాడు? చుట్టూ ఉన్న వాటిని పరిశీలిస్తాడు, ప్రశ్నిస్తాడు. ఈ అబ్బాయి కూడా అదే పని చేస్తున్నాడు. అశ్వితి లైఫ్ స్టైల్స్ పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి దేశంలో ఉన్న సమస్యల మీద, ముఖ్యంగా తన చుట్టూ జరుగుతున్న అనేక ఇష్యూస్ మీద స్పందించడం ప్రారంభించాడు. అఫ్కోర్స్ స్పందించడం అంటేనే ప్రశ్నించడం కదా, కాబట్టి అతను ప్రశ్నించడం కూడా మొదలుపెట్టాడు. ఎలాంటి విషయాలు ప్రశ్నిస్తున్నాడు? దేశంలో ధరలు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? దేశంలో నిరుద్యోగం ఇంతగా ఎందుకు పెరిగిపోతోంది? దేశంలో కాలుష్యం ఎందుకు ఇలా ఉంది? చదువెందుకిలా ఉంది? హాస్పిటల్స్ ఇలా ఎందుకున్నాయి? రోడ్లెందుకిలా ఉన్నాయి? సమాజంలో అసమానతలెందుకున్నాయి? సమాజంలో వివక్ష ఎందుకుంది? వీటికి సంబంధించి అతను చేసే 2-3 నిమిషాల వీడియోలు తూటాలాగా పేలటంతో అతనికి విపరీతంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ వచ్చింది. డేటాని, ఎవిడెన్స్ని కూడా యాడ్ చేసి మరీ ఈ వీడియోలు చేస్తున్నాడు. నిజానికి అతనికి పెద్ద సెటప్ కూడా లేదు. పేదరేకం తాండవించే తన ఇంట్లో వెలిసిపోయిన గోడమీద ఒక బోర్డు పెట్టుకుని దాని నిండా తాను చదివిన వాటికి, సేకరించిన సమాచారానికి సంబంధించిన స్లిప్స్ రాసిపెట్టుకుని వాటి ఆధారంగా వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇతని వీడియోలకి ఎంత ఆదరణ వచ్చిందంటే అతనికున్న 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కలిపి 10 లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. కాని సహజంగానే ప్రశ్నించే మనుషులంటే ప్రభుత్వానికి నచ్చదు కదా. ఈ అబ్బాయికి కూడా నచ్చలేదు. దాంతో 14 ఏళ్ల కుర్రవాడి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేశారు. ఎఫ్ఐఆర్ గురించి తెలిసినప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది దాన్ని విమర్శించారు. యోగి ప్రభుత్వానికి అది పట్టలేదు. ఆ పిల్లవాడిని, అతని అన్నని ఇద్దరినీ పోలీస్ స్టేషన్కి పిలిపించిన తర్వాత ఈ అబ్బాయికి కేవలం 14 సంవత్సరాలు మాత్రమే అని తెలుసుకుని ఇతని మీద కేసు పెట్టకుండా దంకి ఇచ్చి, అంటే ఇంకనుంచి నువ్విలాంటి వీడియోలు చెయ్యకూడదని బెదిరించి ఆ అబ్బాయిని పంపించేసి, ఈ అబ్బాయిని బెదిరించడం కోసం వాళ్ల అన్నయ్యను మాత్రం పోలీస్ స్టేషన్లో 24 గంటలు పెట్టుకుని ఆ తర్వాత అతనికి స్టేషన్ బెయిలిచ్చి తాము చెప్పినప్పుడల్లా వచ్చి మెజిస్ట్రేట్ ముందు సంతకం పెట్టాలి అనే కండిషన్తో వదిలేశాడు. ఇంతకీ అతని మీద పెట్టిన సెక్షన్ ఏంటి? 151. అదేంటంటే పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్డ్ కాకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా పెట్టే సెక్షన్ అనమాట. అంటే ఈ అబ్బాయి చేసే వీడియోల వల్ల సమాజంలో అన్రెస్ట్ వస్తోంది కాబట్టి ఈ అన్రెస్ట్ రాకుండా ఉండటం కోసం ఈ అబ్బాయిని పిలిచి దంకివ్వడానికి ఆ సెక్షన్ని వాడుకున్నారన్నమాట. ఒక పిల్లవాడు సమాజాన్ని అర్థం చేసుకుని ప్రశ్నలు వేస్తుంటే అతనిమీద కేసు పెట్టిన ప్రభుత్వం ఎంత పిరికిదై ఉంటుంది? అయితే ప్రభుత్వం భయపడింది అని మనమంటున్నాం కదా, కానీ అశ్వమిత్ ఆ మాట ఒప్పుకోవట్లేదు. తనని చూసి ప్రభుత్వం భయపడింది అనటం కేవలం ఇమాజినేషనే, అట్లా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా బలమైంది. ఎంత పెద్ద లీడర్స్ ఇంటి మీదకైనా సీబీఐల్ని, ఈడీల్ని పంపించగలరు. అవసరమైతే బాంగ్ చుక్ లాగా, ఉమర్ ఖాలిల్లాగా జైల్లో కూడా పెట్టగలరు. కాబట్టి ప్రభుత్వం నన్ను చూసి భయపడింది అనటం సరైంది కాదు. కాకపోతే ప్రభుత్వం నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేసింది. దాంతోపాటుగా మరొక మాట కూడా అన్నాడు. స్వేచ్ఛ అనేది ప్లేట్లో పెట్టించే మలాయి కాదు, దానికోసం ఫైట్ చెయ్యాలి. పసిపిల్లవాడికి ఇంతింత పెద్దమాటలేంటి అనేవాళ్లు గుర్తుపెట్టుకోండి. భగత్ సింగ్, ఉద్ధమ్ సింగ్ ఇలాంటి వాళ్లందరూ కూడా 14-15 ఏళ్ల వయసులోనే ఇన్స్పైర్ అయి ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలోకి దూకటమే కాకుండా దానికోసం ప్రాణాలు కూడా అర్పించారు. కాబట్టి భగత్ సింగ్ని, ఉద్ధమ్ సింగ్ని పొగడేవాళ్లు అశ్వమిత్ను కూడా పొగడాలి కదా. అశ్వమిత్ నిజానికి రాజ్యాంగం నుంచి, అంబేడ్కర్ నుంచి మాత్రమే కాదు, భగత్ సింగ్ గురించి కూడా ప్రేరణ పొందాను అని చెప్పుకుంటున్నాడు. ప్రేరణ పొందాడు కాబట్టే చిన్న వయసులోని సరైన ప్రశ్నలు కూడా వేస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక 2-3 రీల్స్ నుంచి నేను చిన్న చిన్న ముక్కలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఎంత పదురుగా ఉంటాయి, ఎంత సరళంగా, ఎంత ధారాళంగా సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది. మధ్యప్రదేశ్లో జరిగిన 2 సంఘటనల గురించి ప్రస్తావిస్తూ, ఎవరైతే యాదవ కుటుంబానికి చెందిన వాళ్లున్నారో వాళ్లు పిలక పెట్టుకుని భగవద్గీత బోధిస్తున్నందుకు అక్కడున్న బ్రాహ్మణులు వాళ్లని పట్టుకొచ్చి వాళ్ల పిలకలు కత్తిరించేసి వాళ్లకు బోడుగుండు చేసి ఇంకెప్పుడూ భగవద్గీతను ప్రస్తావించడానికి వీల్లేదు అని చెప్పిన 2 సంఘటనల గురించి అతను ప్రస్తావించాడు. మరి హిందువులందరూ సోదరులే అంటారు కదా, అటువంటప్పుడు కొందరు సోదరులకు భగవద్గీత చెప్పే హక్కు ఎందుకు లేదు అని ప్రశ్నించాడు. మొత్తం ప్రసాదమంతా మీరే తినదలుచుకున్నప్పుడు బ్రదర్హుడ్ గురించి మాట్లాడకండి, ప్రసాదాన్ని పంచుకోవడానికి సిద్ధపడితే మాత్రమే అందరూ సోదరులు అనండి అని కూడా ఒక చురక వేశాడు. సైన్స్ని, టెక్నాలజీని ముందుకు తీసుకుపోతున్న పిల్లల్ని పక్కనపెట్టి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి బాబాలకు సాగిలపడుతుంటే దీన్ని నేషన్ బిల్డింగ్ అనరు. ఇది కేవలం భావోద్వేగాలతో చేసే వ్యాపారం మాత్రమే. ఇటువంటి అనేక పదునైన మాటలు అతని వీడియోలో కనిపిస్తుంటాయి. అయితే భయపెట్టి అశ్వమిత్ని సైలెంట్ చేయాలని ప్రభుత్వం అనుకుంటే సరిగ్గా దానికి భిన్నంగా జరిగింది. ఈ కేసు పెట్టేనాటికి అతని ఫాలోయర్స్ 1 మిలియన్కి దగ్గరగా ఉన్నారు. ఇప్పుడది 2 మిలియన్లకు చేరువగా ఉంది. నేనీ వీడియో చేస్తున్నప్పుడు 1.9 మిలియన్ ఉంది. ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి అది 2 మిలియన్లు దాటే అవకాశం కూడా ఉంది. ఒక 14 ఏళ్ల పిల్లవాడు అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేంటి, సామాజిక సమస్యల గురించి మాట్లాడడమేంటి, చదువుకోవాల్సిన వయసులో ఈ రాజకీయాలన్నీ ఏంటి అని అడిగేవాళ్లు కూడా చాలామందుంటారు. అలాంటి వాళ్ల కోసం నేను మరొక అబ్బాయి గురించి చెప్తాను. ఈ అబ్బాయి పేరు అభినవ్ అరోరా. వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. కృష్ణభక్తుడు అని చెప్పుకుంటూ అందరికీ ప్రవచనాలు చేస్తూ ఉంటాడు. అనేకమంది ఆ పిల్లాడికి సాగిలపడుతూ ఉంటారు. అనేకమంది మాత్రమే కాదు, మంత్రులు కూడా సాగిలపడుతూ ఉంటారు. నితిన్ గడ్కరీనే స్వయంగా అతన్ని ఇండియాస్ యంగెస్ట్ స్పిరిచువల్ ఆరేటర్ అని కూడా అన్నాడు. ఇతని ప్రవచనాల్ని బాగా ప్రమోట్ చేయగలిగిన బిజినెస్ మ్యాన్ అయిన తండ్రి కూడా అతనికున్నాడు. కాబట్టి ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళినా మినిమం మెర్సీస్లో లేకపోతే పోర్షేలో వచ్చి అందరికీ ఆశీర్వాదాలిచ్చిపోతూ ఉంటాడు. మరిప్పుడు కూడా అందామా, చదువుకోవాల్సిన 10 ఏళ్ల పిల్లవాడు బాబా అవతారమెత్తి ఇవేం పందులు అని అనరు కదా. ప్రభుత్వం కూడా అనదు. ఎందుకంటే మతం ఎప్పుడూ ప్రశ్నించడాన్ని సహించదు. ఫాలో కమ్ అంటుంది. నేనేం చెప్తానో దాన్ని వినండి, దాన్ని ఆచరించండి, ప్రశ్నలడగొద్దు అనంటుంది. అటువంటి వాళ్లు ఏ ప్రభుత్వానికైనా చాలా ఇష్టలుగా ఉంటారు. కాబట్టి రాధే రాధే అని తిరిగే పిల్లలకు దండలు వేసేవాళ్లు ప్రశ్నించేవాళ్లకు సంకెళ్లు వెయ్యాలనుకోవడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది. ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది మాత్రం ఒకటుంది. మనం అతని పక్కన నిలబడకపోతే గాంధీ అనాయనికి, సోనం వాంగ్చుక్కి ఏ గతి పట్టిందో ఈ అబ్బాయికి కూడా అదే గతి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఎంత శాంతియుతంగా ప్రశ్నించినా ప్రశ్న అంటేనే పడని, సహించలేని పాలకులు మనకున్నారు. కాబట్టి మనం ఈరోజు అశ్వమిత్ వంటి వాళ్ల పక్కన నిలబడకపోతే ఈ దేశంలో ప్రశ్న అనేదే మిగలకుండా పోతుంది. ప్రశ్న ఎప్పుడు మరణిస్తుందో సమాజం అప్పుడే మరణిస్తుంది. ప్రశ్నే సమాజ ప్రగతికి మూలం. ప్రశ్నించడం ద్వారానే సమాజంలో ప్రతి ఇన్నోవేషన్ వచ్చింది. సమాజంలో ప్రతి మార్పు కూడా వచ్చింది. ప్రశ్న అనేదే లేకపోయుంటే, ప్రశ్న అనేదాన్ని ప్రాణాలకు పణంగా పెట్టి ముందుకు తీసుకుపోయినవాళ్లు లేకపోయుంటే ఈ సమాజం ఎంత దారుణంగా ఉండుంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని హైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.